సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న ఆలయం కేసీఆర్ ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు అవుతున్నా ఎలాంటి అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రులను ఒప్పించి రైల్వే స్టేషన్ తీసుకువస్తే అది ఇంకా పనులు ప్రారంభం చేయలేకపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఆలయ అభివృద్ధిపై రేవంత్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. కొమరవెల్లి మల్లన్న దేవుడు తమ ఇలవేల్పని తాత ముత్తాతల నుండి కుటుంబ ఇష్టదైవంగా కొలవడం జరుగుతుందని అన్నారు. మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు తలసాని. కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకోవడం మా తండ్రులు తాతలు పరంపరగా మా కుటుంబం అంతా ప్రతి సంవత్సరము మల్లన్న స్వామి దర్శనం చేసుకోవడం, ఇక్కడ నుంచి కొండపోచమ్మ దేవాలయానికి వెళ్లడం అనేది ఆనవాయితీ. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నేను మంత్రిగా, హరీష్ రావు గారు మంత్రిగా ఈ దేవాలయానికి 50 సంవత్సరాల నుంచి జరిగినటువంటి కార్యక్రమాలను చేపట్టారు. స్వామివారి కళ్యాణం జరిగేటప్పుడు ఒక మండపం ఏర్పాటు చేసి ఆ రోజే ఒక 10-15 వేల మంది వచ్చే విధంగా ఏర్పాట్లు, అక్కడ కూడా రోడ్లు, కరెంటు సౌకర్యం ఇవన్నీ కల్పించినటువంటి సందర్భాలు. ఆ రోజుల్లో ఒక 50 రూముల కాటేజు శంకుస్థాపన చేయడమే కాకుండా ఆల్మోస్ట్ పనులు చేపట్టిన. బట్ ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా, వెంటనే ఆ కాటేజీలు కంప్లీట్ చేయండి. ఇంకా మీరు 100 కాటేజీలు కడతామని కూడా మీరు మాట ఇచ్చారు. అది కూడా ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు చాలా మంది వస్తారు. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళ దగ్గర రూములు తీసుకోవాలంటే 1000 రూపాయల నుంచి 7-8 వేల రూపాయల వరకు వసూలు చేస్తారు. కాబట్టి వచ్చేటువంటి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని దూరం చేయాలంటే మనమే ఎండోన్మెంట్ ద్వారా కాటేజీలు కట్టియవలసినటువంటి అవసరం ఉన్నది. దయచేసి నేను ప్రభుత్వానికి వెంటనే ఆ కార్యక్రమం ఏదైతే 50 కాటేజీలు ఉన్నటువంటిది అది వెంటనే కంప్లీట్ చేయండి. ఇంకా 100 కాటేజీలు కడతామని చెప్పింది, అది కూడా వెంటనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ రైల్వే స్టేషన్ ఆల్రెడీ డిసైడ్ చేసిన రైల్వే స్టేషన్ దగ్గర ఎందుకు స్టాప్ పెట్టలేదు, ఎందుకు ఆపలేకపోతుండ్రో మరి ఇక్కడ రైల్వే వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ఇనిషియేట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే స్టేషన్ ఫైనల్ చేశారు, పేరు కూడా కొమరవెల్లి మల్లన్న పేరు మీద పెట్టారు. కాబట్టి ఆ స్టేషన్ని వెంటనే అక్కడ స్టాప్ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్.